సార్ నా పేరు నరసింహ, గంగిరెద్దుల సంఘం అధ్యక్షుడిని. గంగిరెద్దుల వారికి సరూనగర్ మండలంలో పట్టాలు ఇచ్చారు సార్. ఎక్కడ స్వామి? ఇక్కడ ఉన్నాను సార్, ఇక్కడ ఉన్నా సార్. నల్లగున్నా సార్, నల్లగున్నా కనిపించలేకపోయింది సార్. సార్ నల్లగుంట ఎట్లా కనబడుతావు నువ్వు? మరి అదే సార్, చీకటి నల్లగున్నా అంటున్నావు నువ్వే. సార్ అయితే సార్ అక్కడ పట్టాలు ఇచ్చిన పట్టాలు 2009 ఇచ్చారు సార్. ఇప్పటి వరకు మమ్మల్ని నివసించకుండా స్థానికులు కొంతమంది. ఏం పేరు అన్నారు మీరు? గంగిరెద్దుల సంఘం సార్, నరసింహ. ఈ పేరు చెప్పు. నరసింహ సార్. నరసింహ. అవును సార్. అన్న ఒక్క మాట సార్, దశాబ్దాల కాలంగా హైదరాబాద్ లో పేదవాళ్ళు పట్టాల కోసం కొట్లాడినారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 1,08,000 మందికి జీవో నంబర్ 58 కింద ఉచితంగా పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. నేను ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నావు. ఒక నీకు న్యాయం జరగనంత మాత్రాన ఇంకెవరికి జరగలేదు అనుకో. నేను అనలేదు. నన్ను చెప్పని, నువ్వు చెప్పినావు నన్ను చెప్పని. 1,08,000 మందికి పట్టాలు ఇచ్చినావు. ఒక్క మా నరసింహ మీదే కోపం ఉంటుందా మాకు? లేదు సార్. మరిగా నీకు ఒక్కరికి అలా ఏమైనా తప్పు ఉందో, ఒప్పు ఉందో, నోటరీయో ఏదో ఉంటది కారణం. నువ్వు దాన్ని పట్టుకొని వచ్చి నా ఒక్కరికి లేదు కాబట్టి దేశం అంతా సార్. నేను ఆ మాట అంటున్నాను సార్. గంగిరెద్దుల వాళ్ళు అందరికి కూడా అడుగు తింటున్నారు సార్. వాళ్ళ పరిస్థితి కొద్ది కేసులు ఉన్నాయి దాని మీద. కాదు బాసు, ఒక్క నీ ప్రాబ్లం మొత్తం గంగిరెద్దుల పడవలు ఎందుకు చేస్తున్నావు? మా కులం ఎంతకి ఇచ్చారు సార్. ఇది అయినాక మాట్లాడదాం, బయస్ ఎందుకు కానీ ఇది అయినాక మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్. ముందుగా ఒకటే ప్రశ్న అండి. ఇవాళ యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడున్నారు సార్? కేసీఆర్ గారి పాలన మీద ఎంతో విశ్వాసం ఉంది. ఇవాళ మంచి పాలకులు ఉన్నారు, బలమైన నాయకత్వం ఉంది, బలమైన ప్రణాళికలు ఉన్నాయి. మీరు ఇందరిదాకా చెప్పినట్టుగా ఎంతో తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి, విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ పాలనా యంత్రాంగం ఇవాళ ప్రజలకి పాలనా యంత్రాంగం సరైన రెస్పాన్స్ ఇవ్వటం లేదు. అదొక్కటే సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. అట్లాగే ప్రణాళికలు బాగున్నాయి. మీ భవిష్యత్తులో ఉన్న వాటర్ షెడ్ కానీ, ఇటు మంచినీటి సౌకర్యం కానీ, ఆ తర్వాత పెన్షన్లు కానీ, సంక్షేమ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ప్రజలు ఆశించినట్టుగా పాలనా యంత్రాంగం మట్టుకి ప్రజలకి సరైన జవాబుదారీగా ఉండటం లేదనేది ఉన్నది. దాని మీద జవాబుదారీగా, ప్రజలకి జవాబుదారీగా ప్రభుత్వం ఉండే పాలనా యంత్రాంగం ఉండేట్టుగా ఏ ప్రణాళిక మీరు రూపొందిస్తారు అనేది ఒకటి. అట్లాగే ఇవాళ సమాజం అనేక అనారోగ్యానికి గురవుతున్న కల్తీలు, నకిలీలు లేని మన తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి మీరు ఏ ప్రణాళిక తీసుకున్నారు? ఏం పేరు సార్ మీది? సార్ మీ పేరు? ఉప్పల గోపాలరావు అండి, ప్రజా ఆలోచన వేదిక. గోపాలరావు గారు, ప్రెసిడెంట్. గోపాలరావు గారు, చాలా సంతోషం, చాలా సంతోషం. చక్కటి మాట చెప్పారు. మీ ప్రణాళికలు బాగున్నాయి, కానీ అల్టిమేట్గా పనిచేసే యంత్రాంగం, పరిపాలన యంత్రాంగం బాగాలేకపోతే ఏం లాభం అన్నారు. సార్, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే. అంటే రోమ్ మహానగరాన్ని ఒక రోజులో కట్టలేదు. మనం కూడా అల్టిమేట్గా, ఇందాక నేను ఒక మాట మీకు ప్రారంభంలోనే చెప్పాను, వ్యక్తుల కంటే వ్యవస్థలు ముఖ్యం. అల్టిమేట్గా ఈరోజు నేను మంత్రి కావచ్చు, రేపు ఇంకో ఆయన కావచ్చు, ఎల్లుండి మా ప్రభుత్వం ఉండిపోవచ్చు, ఇంకెవరో ఉండొచ్చు. కానీ ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తే, ఇన్స్టిట్యూషన్స్ నిర్మాణం చేస్తే, ప్రాసెస్ అమలు చేస్తే తప్పకుండా అల్టిమేట్గా లాంగ్ టర్మ్లో లాభం జరుగుతుంది. మీరు అడిగిన ప్రశ్నల్లో చాలా లోతుంది, ఎందుకంటే మీరు జీవితం చూసిన వారుగా చాలా లోతైన ప్రశ్న అడిగారు. సమూలంగా ప్రక్షాళన చేయడానికి టైం పడుతుంది, కానీ ఒకటి తర్వాత ఒకటిగా. ఇప్పుడు మీరు ఇందాక నేను చెప్పిన ఇండస్ట్రియల్ పాలసీలో చెప్పాను, 15 రోజుల్లో అనుమతులు ఇవ్వకపోతే 16వ నాడు జుర్మానా విధిస్తున్నాం అధికారులకు అని చెప్పాను, మీకు అర్థమై ఉంటుంది. అదే రకంగా అవసరమైతే హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ఒక సిటిజన్స్ చార్టర్ కూడా తీసుకురావాలన్న ఆలోచన కూడా ఉంది. అంటే జిహెచ్ఎంసీలో ఫలానా సర్టిఫికేట్ కోసం నేను అడిగితే ఇన్ని రోజుల్లో ఇవ్వాలి, ఇతమిద్దంగా ఇచ్చేయాలి, ఇవ్వకపోతే వాళ్ళకి జుర్మానా వేయడం కానీ, వాళ్ళని జవాబుదారితనంగా చేయడం కానీ తప్పకుండా చేయాలన్న ఆలోచన కూడా ఉంది. చేస్తాము. పరిపాలన యంత్రాంగం కూడా ఈరోజు పనిచేస్తోంది, పనిచేయడం లేదు అనను, కానీ మీరు ఆశించినంత వేగంగా పనిచేయకపోవచ్చు. పరుగులు పెట్టించడానికి ఇంకా కూడా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే టైం బౌండ్ ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 3 ఏళ్లలో ఇంటింటికి నల్లా ద్వారా నీళ్ళు ఇస్తామని చెప్పాం. మరి 3 ఏళ్లలో ఇవ్వాలి అంటే నేను కష్టపడాలి, మా అధికారులు కూడా కష్టపడాలి, లేకపోతే కాదు. కాబట్టి ఆ రకంగా టైం బౌండ్ ప్రణాళికలతో ముందుకు పోతాం. My questions to you are, I didn't like, what about the public health issues? We have 2 inspectors in 18 circles. Each and every person sitting out here in another 15 days, they will be eating mangoes ripened by carbides. I have been knocking doors at each of government. They have nothing been doing. No, we've already passed a regulation yesterday. I don't know if you're aware. About using carbide to ripen fruits. Yes. We've already passed a legislation, regulation yesterday. You may have seen it in the newspapers. I don't know if you have. If you haven't, I'll send you a copy through Sriram and Ravi Garu. KTI Garu, I have a few questions that have come from this side. Yes, sir. Single window clearances, etc. are not happening in real time. Shravya has sent this question. Government officers are not, despite your orders, helping us out, make things, decisions faster, etc. If you can give me specifics, Shravya, I'll be able to help you out. But from what I know,
we gave more than 1,071 clearances so far in the last 6 months alone. Our industrial policy was unveiled on 12th of June 2015, and so far in the last 6 months, we have given more than 1,071 clearances. If there was a problem with your clearance, I can deal with it specifically. I'll be here after this event for a bit. Come and see me with specifics. Thank you. నేను అనురాధ రెడ్డి, ప్రౌడ్ హైదరాబాదీ, ప్రౌడ్ తెలంగాణ సిటిజన్. వెరీ హ్యాపీ టు బీ ఇన్ తెలంగాణ టుడే. Thank you, ma'am. ఐఎమ్ ఆల్సో ముల్కీ హైదరాబాదీ Yes, ma'am, and intact. and I'm also convener for Intact Hyderabad. I was very happy with your response about OGH, Yes, ma'am. but I have here one offer to help the government. Yes, ma'am. I don't want government of Telangana to go back on things, Go back. on something. Okay. I want you to always be going forward. Absolutely. We have decades of experience in environment and heritage of the city and of the state. Of late, we have been finding that nobody is talking to us, nobody is sharing our experience with them. And here I am offering on our behalf that we come to meetings with all the concerned departments and that we offer our experience. What I'll do, ma'am, is I'll put you in touch with our culture and heritage department. Yes. And I think that's the best I can do because it's easier dealing with bureaucrats than probably with No, the concerned minister. we don't think that we should spend your time. We have to That's what I be said. Like I with said, the- you know, we'll connect you to the right bureaucrats. And- I'll ensure and that. also, I do not want the government to go back. I want to discuss with public. We should know about it. There should be public hearings, which have been lost in the last 2 years. Ma'am, ఈ మధ్యన No, I just want to add one point. In the last 20 years, we have been called by other governments, by HMDA, by tourism department, by other people, by other governments. In our own government, we want us to be included. We don't want to feel excluded. And we want to feel proud of you. We want to be with you in your achievements. So take us with you. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ అప్రిషియేట్ ఇట్. ఆయనకి ఇచ్చే చెప్పన్నయ్య. కేటీఆర్ సార్ మీకు జై తెలంగాణ సార్ ఏం లేదు, మీకు Right. చేయిలు జోడించి చెప్తున్నామా భీమరావుబాడ బస్తీ గురించి సార్ ఏం లేదు. నడిబొడ్డున ఉన్నటువంటి భీమరావుబాడ 25/11/1995లో ఈ దానం నాగేంద్ర పట్టాలు వేయడం జరిగింది సార్. మన గవర్నమెంట్ వచ్చే ముందు అది ఏమైపోయిందంటే నాయన నరసింహారెడ్డి గారు, మరి హరీష్ రావు సారు, మరి కేటీఆర్ సారు ఏంటంటే ఈ దానికి విచ్చేసి మీకు ఎట్టి పరిస్థితుల్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు పక్కా గృహాలు కట్టిస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చింది సార్. నేను కేసీఆర్ సార్ని కూడా మొన్న నీ పేరేంటన్నా? నీ పేరు నా చెప్పు. పేరు కొమరయ్య సారు. దయచేసి మొన్న కేసీఆర్ సార్ని కూడా 5 నెలలు కలవడం జరిగింది సార్ ఎన్టీఆర్ నగర్లో. అక్కడ కూడా కేసీఆర్ సార్ హామీ ఇచ్చింది సార్. నేను మా ఊరు కొండపాక సార్, నాది నా పేరు కొమరయ్య. నాకేం లేదు సార్, మాకు భీమరావు బాటలోనే పక్కా ఇండ్లు ఇవ్వాలి. మాకేంటంటే కొంట పోయి ఏదో ఒక బొందలగడ్డలు కట్టించారు సార్. మాకు వద్దు సార్ అది. దయచేసి భీమరావు బాటలో ఇవ్వమని చెప్తున్నాను సార్, అంతే. కొమరయ్య, నీది కొండపాక అన్నావు కదా, కొండపాక అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం, నీకేం డోకలేదు పో. This is from BK Mahadev. When can we have Telangana Sports Day or Khel Utsav? K Mahadev has asked this question. BK Mahadev. I think he's also in Kashyap gang. Huh? Where is Mahadev? వస్తా నీ దగ్గరకు వస్తా. కూసో. Where is BK Mahadev? Mahadev గారు ఇటువైపు ఉన్నారు. Mahadev గారా? Mahadev garu, I have no answer to your question, but definitely we'll promote more sports, more sporting events. Yeah, that's all I can say. Sporting day ante nenu, I'm not the right minister to say or give out a date. Definitely we'll promote more and more sporting activities and events in the city. Next question, I am Pallavi. My question is about cultural talent of Telangana. I'm a Perini. I learned this art 8 years ago, got certificate. Is there any way people learnt in Telangana arts and culture can get jobs? Yes, in fact, for the first time in any state, గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులు ఎవరైతే ఉన్నారో దాదాపు 550 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు అంటే సీనియర్ అసిస్టెంట్ ర్యాంక్లో వారికి ఉద్యోగాలు ఇచ్చి దాదాపు నెలకు 30,000 పైచిలకు రూపాయలతో వారికి జీతం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ప్రభుత్వం మొట్టమొదటి ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వం. ఆ విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ ప్రభాకర్ రావు, ఎక్స్ సర్వీస్మెన్ ఫ్రమ్ కరీంనగర్. ఇది ఏదైతే టెక్నోక్రాట్స్కు తర్వాత పబ్లిక్ అందరికీ లైక్ ఇన్ వే బ్యాక్ 77లో నేను ఎయిర్ ఫోర్స్లో పనిచేసినప్పుడు ఐ వాజ్ ఎ లైజన్ ఆఫీసర్ విత్ ద జర్మన్స్, బ్రిటిషర్స్. ద వే మినిస్టర్ సాబ్ వాజ్ స్పీకింగ్ ఐ గాట్ ఎన్లైటెండ్ అండ్ రియల్లీ ఇట్ ఈస్ వండర్ఫుల్. నేను భగవంతుని ప్రార్థించున్నాను వచ్చే జిహెచ్ఎంసీ ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో అఖండ మెజారిటీతో మన జెండా మేయర్ గారు మన టీఆర్ఎస్ పార్టీ ఎగరవేసి మా మాజీ సైనికులకు కూడా కొంత సేవ చేస్తారని, మాజీ సైనికులకు కూడా 30,000 మంది ఉన్నాం,
మేము కూడా కంకణం బద్దులమై మేయర్ మన టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసేటట్టు చేస్తామని హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జవాన్. సార్ మీరు ఒక్కొక్క మాట థ్యాంక్ యూ సార్ ఫస్ట్లీ. సెకండ్లీ మీరు ఎలక్షన్ల ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఐ హ్యావ్ అ కంప్లైంట్ అబౌట్ ఆల్ ఆఫ్ యూ గైస్. ఇన్ఫాక్ట్ ఆల్ ద గైస్ సిట్టింగ్ హియర్ ఐ హ్యావ్ అ కంప్లైంట్. ఓటింగ్ పర్సెంటేజ్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఈజ్ అబిస్మల్. హైదరాబాద్ ఎన్నికలు కానీ హైదరాబాద్లో ఏ ఎన్నికలు జరిగినా కానీ ఇప్పుడు నేను చాలాసార్లు నాకు చాలామంది మిత్రులు ఉన్నారు, నాన్ పొలిటికల్ ఏరియాకి వెళ్ళి చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కలిసినా చాలా ఈజీగా కామెంట్లు పాస్ చేస్తారు. టీవీలు చూస్తాం మనం సాయంత్రం వార్తలు పెట్టుకుని, సాయంత్రం 7 గంటలు కాగానే వార్తలు చూస్తూ రాజకీయ నాయకుడు స్క్రీన్ మీద కనబడంగానే వీడు దొంగ, వీడు అవినీతి పరుడు, ఇది అదని మనం తీర్పులు ఇస్తాం కూర్చుని. కానీ ఓట్ల కాడికి వస్తే మాత్రం పొరపాటున కూడా ఓటేయం. ఓటింగ్ డే అంటే హాలిడే మోస్ట్ ఆఫ్ అస్. లెట్ అస్ బీ ఫేర్. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వేదిక ద్వారా చదువుకున్న వాళ్ళకి, హైదరాబాద్లో ఉండే మేధావులకి, విద్యావంతులకి, విజ్ఞానవంతులకి ఐ వుడ్ లైక్ టు రిమైండ్ యూ, armchair criticism, keyboard criticism does not count. In a democracy, people who show up to vote, they are the only ones who matter. Don't please sit and criticize. Elect. When politics decides your future, you decide what your future politics is. మీకు ఎలాంటి నాయకులు కావాలి, మీకు చదువుకున్న వాళ్ళు కార్పొరేటర్లు కావాలి, చదువుకున్న వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి, మీ చేతిలో పవర్ ఉంది. అది ఎక్సర్సైజ్ చేయకుండా, ఓట్లు వేయకుండా, హైదరాబాద్లో ఓటింగ్ పర్సెంటేజ్ 40% దాటకుండా 60% మంది ఇళ్లలో కూర్చొని నేను తీర్పులు ఇచ్చేస్తాను, నేను జడ్జి అయిపోతానంటే కుదరదు. దయచేసి బయటికి రండి, ఓట్లు వేయండి, హైదరాబాద్ ఎలక్షన్లో పాల్గొనండి. నేను ఎట్లాగో నాకు ఓటేయమని అడుగుతాను. నాకు ఓటేసినా వేయకపోయినా ఓటింగ్ అయితే రండి, ఓట్లకు రండి, ఓటు వేయండి. Barani from IT industry. I know that we just talked about this topic of educated people not really voting as they're supposed to. Maybe the percentage of voting is about 40% or less. And your vision for Hyderabad is amazing, absolutely amazing, and we're all with you in terms of building the brand Hyderabad, because we're all going to be, growing as a part of brand Hyderabad. My question is this: how important GHMC elections are to the growth of Hyderabad, and how it aligns with your vision for Hyderabad, and very importantly, what is the role of corporators? Because we all elect MLAs and MPs, we know what they do, right, at the assembly and the parliament, whatnot, but the corporators, how important the role is going to be, and how they will be syncing up with your vision for Hyderabad. Hyderabadlo Barni, like I said, there are nearly 1 crore people. We have 150 divisions. Each division has nearly 45,000 voters on an average. So it's a huge segment. See, for example, I'm an MLA from Sirisilla, where the voters are around 210,000. So imagine this, almost 1/4 of what I just mentioned is one corporator here. So each corporator is definitely very, very important, because they play a vital role in ensuring that you get your local amenities, public amenities, etc. in time, because you need to be able to reach out to your nearest public representative. That's where rural local bodies and urban local bodies are very, very important. Having said that, I also would like to share with you, I think you live in NSL Orion, right? So I would request this of you. Firstly, I think as a resident welfare association, please set up a register. Ensure the people in your gated community actually come out and vote. Ensure you actually put it as a good practice, one of the good practices that you take up as a gated community. I'm not just saying this to you. There are 3,400 resident welfare associations in Hyderabad. I would appeal to all of them through this. Please set up registers. Like you would maintain your monthly meetings, minutes, etc. Set up a register. I mean, it can't be mandated, obviously, but ensure that people actually come out and vote. Ensure that they actually check a box and say, I have voted. Just ensure that they go to voting, come back, check a box and say, I have voted, and show you the ink on their finger. BPS LRS గురించి ఏమైనా మీరు క్లారిఫికేషన్ ఇచ్చి సాయం చేసి అది ల్యాండ్ రెగ్యులరైజేషన్, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 5859 జియో. వెల్, రెండు ఉన్నాయి అందులో. మీరు 5859కి దానికి సంబంధం లేదు. BPS LRS అనేది ఈ నెలాఖరు వరకు గడువు ఇవ్వడం జరిగింది, కానీ ఆ గడువు పొడిగించాలి అనేది ఒక డిమాండ్ కూడా వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆలోచిస్తుంది. అల్టిమేట్గా ఏంటంటే గతంలో జరిగిన తప్పులని క్రమబద్ధీకరించడమే ఈ BPS LRS యొక్క లక్ష్యం. ఎందుకంటే అల్టిమేట్గా ప్రజలు ఇల్లులు కట్టుకున్నప్పుడు గతంలో ఎప్పుడో 10 ఏళ్ల కింద, 5 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద వాటిని ఆటోమేటిక్గా ఏ గవర్నమెంట్ అయినా వెళ్ళి కూల్చేయలేదు. దట్ వుడ్ బి రెస్పాన్సిబుల్. మేము అయ్యప్ప సొసైటీలో దాన్ని కొద్దిగా స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తేనే మమ్మల్ని నానా రకాల అపవాదులు, నానా రకాల ప్రచారాలు కూడా మా మీద చేయడం జరిగింది. కాబట్టి అల్టిమేట్గా గతంలో జరిగిన తప్పులను సవరించే ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తూ ఉన్నాం తప్ప ఇంకోటి కాదు. అవసరమైతే ఆ సమయాన్ని పొడిగించడానికి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తాం. సార్,
స్టేట్ వైపు నుంచి స్టార్టప్స్కి, దిస్ ఇస్ ఎస్ అన్వర్ స్టాక్ ఫర్ డైనమిక్స్, ఎనీ tax exemptions and other such benefits for startups? Yes, startup policy is going to be released in probably last week of January or first week of February. So there will be lot of incentives, lot of additional benefits for startups, and you will find them in the startup policy that will come out. This question is from Vinay Gupta. Swachh Hyderabad implementation is found lacking. How would we make it better? Well, I agree with him partly, because while the country says Swachh Bharat, they haven't really had a concrete plan behind it, concrete plan to substantiate it. But in Hyderabad, what we've done is, in fact, we've broken Hyderabad into 400 units, a 1.5 square kilometer unit each, and we've actually went ahead, we have actually gone ahead, like I said, by way of sanctioning more than 200 crores of rupees, and we have brought in about 2,000 new vehicles for waste transportation. So there is some traction, but there is still a lot of work to be done, which will be done, trust us. What can we do to enhance education in software in schools outside Hyderabad? Fantastic question, because నిన్ననే సత్య నాదెల్ల గారు మన టీ హబ్కి వచ్చారు. వారితో మేము మాట్లాడిన 4 అంశాల్లో నెంబర్ 1 అంశం ఇదే. తెలంగాణ వ్యాప్తంగా ఉండే అప్పర్ ప్రైమరీ స్కూల్ అండ్ హై స్కూల్ మొత్తం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్కూల్ అన్నింటిలో కూడా మైక్రోసాఫ్ట్ శిక్షాతో పార్ట్నర్షిప్ తీసుకొని మనం అన్ని క్లాస్ రూమ్లను కూడా డిజిటైజ్ చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాం. తొందరలో అది సాకారం అవుతుంది, అది ఫలవంతం అవుతుందని చెప్పి కూడా నేను ఆశిస్తా ఉన్నాను. ఇది టీటా నుంచి TITA రవీందర్ గారు అడిగే క్వశ్చన్. అగ్రికల్చర్కి సాయం చేయడానికి హైదరాబాద్లో ఉన్న టెక్నాలజీ కంపెనీస్ని, సాఫ్ట్వేర్ని వాడడానికి ఏమైనా ప్లాన్ ఉందా? ఉంది, ఇప్పటికే స్టార్ట్ చేశాము. ఇక్రిసాట్ సహకారంతో మేము వీ హ్యావ్ క్రియేటెడ్ వాట్ ఆర్ కాల్డ్ ఫ్యాబ్లెట్స్. ఫార్మర్స్కి ఇచ్చే ట్యాబ్లెట్స్ని ఫ్యాబ్లెట్స్ అంటాము. అందులో వారికి కావాల్సిన సమాచారం, వాతావరణ సమాచారం, భూసార సమాచారం, విత్తనాలకు సంబంధించిన సమాచారం, ఎరువులకు సంబంధించిన సమాచారం, ఇదంతా కూడా నిక్షిప్తం చేసి ఈ ఫ్యాబ్లెట్స్లో ఇస్తూ ఉన్నాము. కానీ ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేశాము. భవిష్యత్తులో పెంచాలన్న ఆలోచన ఉంది. ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి, అదే రకంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీ ఉంది, వాటి ద్వారా చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. వారికి మైక్ ఇవ్వండి, ఆ లేడీస్ ఉన్నారు. సార్ నమస్తే. చెప్పండి మేడం. సార్ నమస్తే సార్. మేము ఆదిబట్ల విలేజ్లో 350 మెంబర్స్, ఆదిబట్ల అండి, అందులో 350 మంది కుటుంబాలు, మిడిల్ క్లాస్ వాళ్ళం స్థలాలు కొనుక్కున్నామండి. 2003 నుంచి 8 దాకా రిజిస్ట్రేషన్స్ అన్నీ అయ్యాయి. బట్ 2012లో అక్కడ గవర్నమెంట్ బోర్డు ఉందండి, ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ అనేసి. అది కొంచెం డెవలప్ అయ్యాక మేము ఇళ్ళు కట్టుకుందాం అనేసి ప్రయత్నం చేసే ఈ ప్రాసెస్లో అందరం మిడిల్ క్లాస్ వాళ్ళం లోన్స్ తీసుకుని అలాగా కొనుక్కోవడం జరిగిందనమాట. ఇప్పుడేమో 2012లో గవర్నమెంట్ బోర్డు ఉంటే మేము కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నాం, రిక్వెస్ట్ పెట్టుకున్నాం. సీఎం గారి పేషీలో కూడా రిక్వెస్ట్ లెటర్ పెట్టాము. అలాగే ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి అంతా ఎంతో రిక్వెస్టింగ్గా అడుగుతుంటే, అంటే ఏం జరగలేదు ఇంతవరకు. మీరు ఏదైనా సహాయం చేస్తే మేము కూడా ఈ బీఆర్ఎస్ LRS స్కీమ్లో రెగ్యులరైజ్ చేసుకుంటాం. అట్లీస్ట్ అవన్నీ అసైన్ ల్యాండ్స్ అంటున్నారు సార్. ఇప్పుడు మేము చాలా మోసపోయాం ఈ విషయంలో. మీరు ఏదైనా హెల్ప్ చేస్తారేమో అని మేము ఎంతో కష్టపడి ఇబ్రహీంపట్నం నుంచి వచ్చాను సార్. నేను హెల్ప్ చేస్తాను అని 100% చెప్పలేను, కానీ ట్రై మాత్రం చేస్తాను. ఐ విల్ డూ మై బెస్ట్. ఎందుకంటే మీరు హెల్ప్ చేస్తే 350 ఫ్యామిలీస్. ఐ అండర్స్టాండ్, కానీ అసైన్డ్ భూమిని కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఎవరికి అధికారం ఉండదు, నాతో సహా ఉండదు. ఒకవేళ నేను కొన్నా తప్పే. ఒకటి తెలియక చేసినా, మీకు తెలుసు గవర్నమెంట్ అన్నప్పుడు తెలియక చేసినా ఆ తప్పును మనం సవరించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ముఖ్యంగా భూమి విషయంలో ల్యాండ్ ఈజ్ ఇన్ షార్ట్ సప్లై కాబట్టి కొంత ఇబ్బంది ఉంది. బట్ నేను ఇందాక చెప్పినట్టు 100% నేను మీకు మీరు అడిగిన దాన్ని చేస్తానని చెప్పలేను, కానీ ప్రయత్నం మాత్రం సిన్సియర్గా చేస్తాను. ఇది అయిన తర్వాత ఉంటాను నేను కాసేపు. వీ కెన్ టాక్. హలో సార్, మురళీ హియర్ ఫ్రమ్ గౌతమి ఎన్క్లేవ్, రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సార్. Yeah. So just to share with you with the voting thing, what we did in our colony, we have about 3,000 odd voters, and we organized 3 camps before the last elections, 2014, to ensure that everyone who's eligible to vote have the voter ID cards. That's one thing. So 3 camps conducted successively to ensure we are all having our cards. That is one. Second, we did carpooling in our colony because we didn't have a polling booth near to our colony, so they were segregated, scattered across the city. So we did carpooling and ensured, especially the senior citizens who might not be able to drive themselves are made to vote, they're enabled to vote. So I just wanted to share that with you. Just another quick question, sir. How would you want to enable or empower residential welfare associations in the future, near future, so that people can help themselves and people who are interested? See, like how your Gautami enclave has come forward, Murli. We've supported you by way of,
donating some and also by way of supporting through our police officials, by way of them guiding you, Ramesh and CV Anand Garu, they have guided you in terms of making your colonies safer. So government of Telangana and especially the law and order machinery is working on a model where each and every colony in Hyderabad should eventually be a safe and smart colony. So we want to install, like I said, 10,000 CC cameras on our own and 90,000 cameras by way of participation from various resident welfare associations. I think that will be a good first move. Then in terms of building up and beefing up civic amenities, long way to go. Like how I have witnessed some road problems in your area. You also asked for a badminton court. So again, our SATs can help you. The Sports Authority of Telangana State can help you. So there are a lot of areas where we can collaborate. But again, each welfare association has its own set of issues. So we need to customize and we need to probably address each case by case. కేటీఆర్ గారితో మాట్లాడుతూ ఉంటే అసలు టైం తెలియదు. నాకు తెలుస్తుంది 9:30 అవుతుంది. We have lots more questions, but there are some people. ఒక జెంటిల్మెన్ ఉన్నారు, ఆయనకి he is visually challenged. He would like to ask you a question. దయచేసి ఆయనకి దృష్టి బాధ్యత. జై తెలంగాణ. నేను బ్లైండ్ పర్సన్ మాట్లాడుతున్నాను సార్. ముఖ్యంగా ఏమిటంటే మన హైదరాబాదులో ముఖ్యంగా నేను అన్నాజిగూడలో ఒక 10 సంవత్సరాల నుంచి అక్కడ గుడిసెలు వేసుకుని ఉంటున్నాము. ఇల్లు కట్టారు, కానీ ఆ ఇల్లుకు ఇంతవరకు కూడా మాకు అలాట్మెంటు చేయలేదు ఎవరికిన్నూ. తర్వాత ఇవి అక్కడ కరెంటు వాటర్ సప్లై కూడా సరిగ్గా లేదు సార్. కాబట్టి ఆ యొక్క అన్నాజిగూడ మన గట్కేశ్వర్ దగ్గర ఉన్నటువంటి అన్నాజిగూడ ఇండ్లు వికలాంగుల కోసం కట్టినటువంటి ఇండ్లు, మరి అందులో బ్లైండ్ పర్సన్స్ ఉంటున్నాం సార్, 4-5. కాబట్టి అందరినీ ఉంటున్న వాళ్ళందరికీ కూడా మరి మీరు ఒక ఆర్డర్స్ ఇవ్వడమో లేదైనా ఒక ఏర్పాటు చేయండి సార్. అలాగే బ్లైండ్ ఉద్యోగాలకి సంబంధించినవి కానీ ముందు సౌకర్యాలు అయితే కనీసం కరెంటు మాత్రం ఇప్పించండి సార్. తాళాలు వేసుకుని ఆ ఇంట్లో ఉంటున్నాం. నాకంటే ప్రత్యేకంగా ఈ సమస్య గురించి తెలియదండి, బట్ నేను తెలుసుకుంటాను. అన్నాజీ కూడా గట్కేశారు అన్నారు కదా, తెలుసుకుంటాను, తప్పకుండా తెలుసు. నేను తర్వాత ఉంటాను, మీరు కొద్దిసేపు రండి. Ladies and gentlemen, can I have a round of applause, please? A special painting on brand Hyderabad for Minister Shri K.T. Ramarao Garu. Ladies and gentlemen, I need a big round of applause for you, for all the organizers who made it possible. I'm sure you had a good evening with them. Their hard work has gone into making this event possible within a very short notice. Give them a big round of applause. This is Team S Bricks and Nutshell Advertising.